నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. దేశవ్యాప్తంగా 11 ఎయిర్పోర్ట్లని డెవలప్మెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది. దీని అంతటికి ఇప్పుడు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీని అంతటికి ఇప్పుడు ఏవైతే కంపెనీలు ఉంటాయో ఒకే కంపెనీకి ఇవ్వకుండా అంటే టెండర్స్ అనేది నిర్ణయించుకొని ఆ టెండర్స్లో ఏ కంపెనీకి ఎక్కడి ఎయిర్పోర్ట్లు రావాలని చెప్పేసి అవన్నీ నిర్ణయించుకొని అక్కడక్కడ కొన్ని కంపెనీస్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇన్ని రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తోని ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఏ విధంగా అయితే నడిపించారో అంటే ఎయిర్పోర్ట్స్ ఏ విధంగా అయితే అభివృద్ధి చేయడం కానివ్వండి, అందులో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవడం కానీ ఇంకా ఏదైనా డెవలప్మెంట్ చేయడం కానీ ప్రభుత్వాలు ఏ విధంగా చూసుకున్నాయో మనమైతే చూసాము. కానీ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలతో లింకప్ పెట్టుకొని అంటే కొలాబరేట్ లాగా అయ్యి సో ఇప్పుడు వీటిని డెవలప్మెంట్ అయితే చేయబోతూ ఉన్నాయి. ఇంకా ప్రజలకి కూడా అంటే ముఖ్యంగా ప్యాసింజర్స్కి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే అబ్రాడ్లో ఏ విధంగా అయితే ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్లు అనేటివి డెవలప్మెంట్ ఉన్నాయి, ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనమైతే చూస్తూనే ఉన్నాము. అదే విధంగా అదే సిస్టమ్ని ఇప్పుడు భారతదేశంలో తీసుకొద్దామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది. మొత్తానికైతే డెవలప్మెంట్కి ఇంకా ప్రారంభం అయితే కాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఇదంతా పక్కన పెడితే కనుక హైదరాబాద్ ఎయిర్పోర్టు మరియు ఢిల్లీ ఎయిర్పోర్టు అంటే ఆ 11 ఎయిర్పోర్ట్లలో ముఖ్యంగా తిరుపతి ఎయిర్పోర్ట్ అని కూడా చెప్పుకోవాలి. తిరుపతి ఎయిర్పోర్ట్తో పాటు మిగతా 11 ఎయిర్పోర్ట్లని సో డెవలప్మెంట్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలని అంటే కనుక ఏదైతే ఇప్పుడు రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఏ విధంగా చేశారు, అక్కడ ఏ విధంగా నిర్మించారు, అక్కడ ఏ విధంగా స్టార్ట్ చేశారని అయితే మనం చూసాము. సో అదే విధంగా యాస్టీస్గా ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుపతితో పాటు మిగతా 10 ఎయిర్పోర్ట్లు కూడా రాబోతున్నట్లు కూడా ఇంకా అంతకు మించే రాబోతున్నట్లు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనుక మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే చాలా డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఇంకాస్త ఏదైతే ప్లేస్ కానివ్వండి ఇంకా ఏదైతే డెవలప్మెంట్ కానివ్వండి ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడికి కూడా దాదాపు 13,000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పేసి అంటే 13,000 కోట్లు ఖర్చు అవుతున్నాయని చెప్పేసి అఫీషియల్గా అయితే తెలపడం అయితే జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే. అదే విధంగా ఈ 11 ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సుమారు 9,000 కోట్లు, ఇక్కడైతే 13,000 కోట్లు అంటే హైదరాబాద్కి 13,000 కోట్లు ఖర్చు కాగా మిగతా 11 ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సుమారు 9,000 కోట్లు అయితే ఖర్చు అవుతున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఒక్కసారి వీటిని పక్కన పెడితే కనుక ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఏదైతే ఉందో ఢిల్లీలో కూడా ఒక ఎయిర్పోర్ట్ని కూడా అభివృద్ధి చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. దానికి కూడా సుమారు 5,500 కోట్లు అయితే ఖర్చు అవుతున్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్తో టైఅప్ అయి సో ఆ కంపెనీసే ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకునేలాగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండి ఆ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు ప్రజలకి అంటే ఇబ్బంది లేకుండా ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటి మీద చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా కూడా మనమైతే చూస్తూనే ఉన్నాము ఎయిర్పోర్ట్లు ఎంత బాగున్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు అనేటివి చాలా వస్తూ ఉన్నాయి. అంటే ఈవెన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అని కాకుండా ఇతర స్టేట్లో కూడా ఏ విధంగా ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నారో మనమైతే చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడికి చాలామంది ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇతర దేశాల వాళ్ళు కూడా భారతదేశానికి వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముఖ్యంగా మన భారతదేశం వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు ఒక చర్యలు అయితే తీసుకోబోతూ ఉన్నారు. దీనికి సో ఇంత ఖర్చు అయితే అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. సుమారు మేము ఇంత ఖర్చులోనే చేస్తాము అని చెప్పేసి కూడా కొన్ని ఎస్టిమేషన్ వేసుకొని సో కొన్ని ఒక అమౌంట్ కూడా వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనము ఏదైతే ఒక బ్రిడ్జ్ కానివ్వండి ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే కనుక ఒకరికి మనం ఇచ్చేది అంటే లైక్ ఏదైతే కాంట్రాక్టర్కి ఎవరికైతే ఇస్తూ ఉంటామో ఇది కూడా అలానే అనుకోవచ్చు. అంటే ఒక ఎయిర్పోర్ట్ని ఒక కంపెనీకి అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ కంపెనీ ఇంకా మొత్తం దాంట్లో ఉన్న సమస్యలు కానివ్వండి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ముందే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకొని మేము ఇంతే ఖర్చులో మీకు మంచి అభివృద్ధి అనేది మేము ఒక డెవలప్మెంట్ అనేది చూపిస్తామని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏపీలో కనుక చూసుకుంటే కనుక తిరుపతి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో
తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా డెవలప్మెంట్ అవుతుందన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇక ఇక్కడ హైదరాబాద్లో కూడా తెలంగాణ హైదరాబాద్లో కూడా ఈ ఎయిర్పోర్ట్ కూడా ఏదైతే ఉందో రాజీవ్ ఇంటర్నేషనల్ గాంధీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంకాస్త డెవలప్మెంట్ అవుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. మొత్తానికైతే మరి చాలా మంది ఇదంతా తెలిసినాక ఏమనుకుంటున్నారంటే టికెట్స్ ఏమైనా పెంచే అవకాశాలు ఉంటాయా, పార్కింగ్ టికెట్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఏదైతే విమానాశ్రయ టికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టికెట్స్ కానివ్వండి ఇంకా రేట్స్ ఏమైనా పెంచే అవకాశాలు ఉంటాయా అని చెప్పేసి కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వాటి మీద కూడా మేము కొన్ని చర్యలు తీసుకుంటాము, అంటే వాటి మీద కూడా మేము చర్చించుకొని డిసైడ్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తానికైతే ఒక మంచి ఆలోచన చేస్తుందని చెప్పుకోవాలి.